చూడండి అన్న, లైటింగ్ ఐసీలు అనేవి మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్న. ఈ ఐసీలు వచ్చేసరికి బేసిక్ మోడల్ అన్న, బేసిక్ ఐసీలు ఇవి లెగ్ ఐసీలు అన్నమాట. ప్రతి ఐసీకి కూడా లెగ్ ఉంటుంది. ఓకే, అలాగే ఇంటర్నల్ మనకి ప్రింటింగ్ ఉంటాయి అన్నమాట, ప్రింట్స్ ఉంటాయి వీటికి. ఐసీ కింద ప్రింట్స్ ఉండే టైపు బేసిక్ ఐసీ ఒకటి, అలాగే బయటికి లెగ్గులు ఉండే బేసిక్ ఐసీ ఒకటి అన్న. అలాగే మనకి డిజిటల్ ఐసీలు, ఐసీ కింద బాల్స్ ఉండే ఐసీలు, ఒకటేమో తక్కువ లెగ్స్ ఉన్న తక్కువ బాల్స్ ఉన్న ఐసీ ఉంటుంది, ఇంకోటేమో ఎక్కువ బాల్స్ ఉన్న ఐసీ కూడా ఉంటుంది. అలాగే కంబైన్డ్ ఐసీ అన్న, గ్రాఫిక్, లైటింగు, అలాగే ఆడియో, ఇలాగా 2-3 సెక్షన్లు కలిపిన ఐసీలు కూడా కంబైన్డ్ ఐసీలు ఉంటాయి మనకి. అయితే మనకి ఏ టైప్లో మనకి లైటింగ్కి ఐసీలు ఇచ్చినా కానీ ఐసీలు ఎలా వర్క్ చేస్తే ఆ ఐసీల నుంచి మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఎలా వచ్చుద్ది అన్నది ఈరోజు క్లాస్ అన్న. ఒకటి లెగ్ ఐసీల ద్వారా ఎలా పనిచేస్తుంది, రెండోది డిజిటల్ ఐసీల ద్వారా మనకి ఎలా పనిచేస్తుంది, లైటింగ్ ఎలా వస్తుంది, అలాగే కంబైన్డ్ ఐసీల ద్వారా కూడా మనకి వోల్టేజ్ ఎలా వస్తుంది అన్నది మనకి ఈ రోజు నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్న. నెక్స్ట్ వచ్చేసరికి అసలు స్కెమేటిక్లో మనకి ఎలా ఉంటుందంటే సింబల్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను ఏంటంటే మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో వీటి బొమ్మలు కూడా గీసా అన్న. ఫస్ట్ వాటిని సరి చేస్తా. ఇప్పుడు బ్లూ కలర్తో కాయిల్ అనేది ఇలాగే కదన్నా ఉండేది మనకి, డయోడ్ అనేది ఇలా. స్కెమేటిక్ సింబల్ కూడా మీకు తెలియాలి. ఇక్కడ కెపాసిటర్ ఇచ్చాడన్న, కెపాసిటర్ గ్రౌండ్ కనెక్ట్ చేసాడని అర్థం. అలాగే ఇక్కడ రెసిస్టర్స్ ఇచ్చాడని అర్థం అన్న. అలాగే ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది గ్రౌండ్ కూడా కనెక్ట్ చేస్తాడన్న, 47K ఓమ్స్. ఓకే, అలాగే ఇక్కడ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేశాడు, ఇది 5.1 ఓమ్స్ అంతే, 5 ఓమ్స్ అంతే, ఇంకా అది అర్థమైందన్న. అయితే ఇక్కడ ఇచ్చిన రెసిస్టర్ ఏంటి అంటే 100 ఓమ్స్ లోపు ఉంటుంది అన్న ఇది. ఓకే అన్న, 10 ఓమ్స్ అని రాసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్న కెపాసిటర్లు ప్యారలల్లో ఉన్నాయన్న, అర్థమవుతుంది కదన్న అది. ఓకే, అయితే మీకు ఎందుకంటే ఆ బొమ్మతో పాటు ఆ కాయిల్తో పాటు సింబల్ కూడా మీకు అర్థం కావడానికి నేను ఇలా పెట్టేశానన్న. ఎందుకంటే స్కెమేటిక్ సింబల్ దీనికి సంబంధించి కాయిల్కి అయితే ఎలా ఉంటుందని, డయోడ్కి అయితే స్కెమేటిక్ సింబల్ ఎలా ఉంటుందని, కెపాసిటర్కి అయితే ఎలా ఉంటుందని, రెసిస్టర్కి అయితే ఎలా ఉంటుంది, మీరు నోటెడ్ అవ్వాలి ఇది. ఓకేనా. యాక్చువల్గా నాకు స్కెమేటిక్లో అయితే ఈ బొమ్మలు ఉండవు, ఓన్లీ దీని ద్వారానే నాకు స్కెమేటిక్ చూపిస్తాడు. అలాగే మీకు స్కెమేటిక్ గురించి చెప్పాను. ఒక ఐసీ మనం తీసినప్పుడు ఐసీకి బాల్ కౌంట్ ఉంటుంది, ఆ కౌంట్ను బట్టి ఏ బాల్ ఏంటిది అని చెప్పేదే స్కెమేటిక్. ఓకే అన్న. స్కెమేటిక్ నేను ఎప్పుడన్నా కానీ నా మదర్ బోర్డులో లైటింగ్ ఐసీని ఐడెంటిఫై చేశాను. దానికి లెగ్స్ కానీ ఉండనియండి, బాల్స్ ఉండనియండి. లెగ్స్ ఉంటే ఎలా కౌంట్ చేయాలి, అదే ఐసీ కింద బాల్స్ ఉంటే ఎలా కౌంట్ చేయాలి అన్నది నేర్పిస్తాను. అలాగే నేర్పించిన తర్వాత ఆ బాల్ నెంబర్ని బట్టి అది ఏ వర్క్ చేస్తుంది, అది ఏ లైన్కి సంబంధించింది, ఆ లైన్కి ఎంత వోల్టేజ్ వచ్చుద్ది అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే అన్న, అది నేను చూపిస్తాను నేను నెక్స్ట్. ఇప్పుడు విపిహెచ్ వోల్టేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందన్న, మనకి ఛార్జింగ్ ఐసీ నుంచి విపిహెచ్ వోల్టేజ్ వస్తుంది. అదే విపిహెచ్ వోల్టేజ్ మనకి చాలా ఐసీలు కనెక్ట్ అయి ఉంటుంది కదన్న. అయితే చాలా ఐసీలు, పవర్ ఐసీ ఉంటుంది, గ్రాఫిక్ ఐసీ ఉంటుంది, ఆడియో ఐసీ ఉంటుంది, నెట్వర్క్ ఐసీలు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే నాకు లైటింగ్ ఐసీ కూడా వచ్చి కనెక్ట్ అయింది, అవునా కాదా అన్న. అయితే ఇన్ని ఐసీల్లో నాకు ఏ బాల్ వాల్యూ అయితే తక్కువ ఆ బాల్ వాల్యూ అన్నది నాకు ఇక్కడ చూపించదు. నాకు ఇక్కడ చూపించే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0.380 అనుకుందాం మనం. ఏ బాల్ వాల్యూ అయితే తక్కువ ఆ బాల్ వాల్యూ నువ్వు బయట చెక్ చేసినా అదే ఉంటుంది, నువ్వు ఐసీ తీసి చెక్ చేసినా అదే వాల్యూ ఉంటుంది అన్న. ఇప్పుడు కాయిల్ ఇటువైపు కనెక్ట్ అయి ఉంది కదన్న, కాబట్టి కాయిల్కి ఇటువైపు ఎంత ఉంటుంది అంటే 0.380 ఉంటుంది అన్న, 0.380 ఉంటుంది. కాయిల్కి రెండో వైపు కూడా సేమ్ వాల్యూ ఉంటుంది, 0.380. ఇక్కడ కూడా నాకు ఎంత ఉంటుంది అన్న, దీని బాల్ వాల్యూ ఎంత అయితే అంత ఉంటుంది.
ఎక్కువ ఉంది అనుకోండి, నాకు తక్కువే చూపిస్తుంది కదా, ఎటువైపు తక్కువ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ వాల్యూ మనం ఏం చేద్దామంటే 0.600 అనుకుందాం. ఐసీ వేసినప్పుడు ఐసీలో బాల్ ఈ లైన్ కనెక్ట్ అవుతుంది కదా, కనెక్ట్ అయినప్పుడు ఇటువైపు 600 ఉంది, ఇటువైపు 380 ఉంది. మరి రెండు వాల్యూలో ఏ వాల్యూ చూపించుద్ది అన్న? 380 600లో 380నే చూపించు, తక్కువ వాల్యూ కాబట్టి. మరి డయోడ్కి ఇటువైపు 380 ఉంది అంటే రెండో వైపు ఎంత ఉంటుంది అన్న? ఎంత అన్న? 0.600 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రెసిస్టర్ అనేది 100 ohms లోపు రెసిస్టర్ లైక్ ఏ ఫ్యూజ్. దీని తర్వాత కూడా నాకు ఎంత జిఆర్ వాల్యూ వస్తుంది అన్న? 0.600 జిఆర్ వాల్యూ వస్తుంది. అలాగే నాకు ఇక్కడ చూడండి అన్న, డయోడ్ ద్వారా మళ్ళీ ఐసీ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే అన్న, ఇక్కడ నుంచి నాకు వోల్టేజ్, నేను బ్యాటరీ పెట్టంగానే క్లియర్గా చెప్తా చూడండి, నేను బ్యాటరీ పెట్టంగానే నాకు ఏ వోల్టేజ్లు వస్తాయన్న? విబ్యాట్ వోల్టేజ్, విపిహెచ్ వోల్టేజ్, ఆన్ ఆఫ్ బటన్ వోల్టేజ్ వస్తుంది. నాకు ఎప్పుడైతే విపిహెచ్ వోల్టేజ్ వచ్చిందో ఆ వోల్టేజ్ ఎంత ఉంటుంది అన్న? ఇందులో 3.7 to 4.2 వోల్టేజ్ వచ్చింది అంటే ఈ లైన్ బయటే ఉంటుంది కదన్న, లోన్కి వెళ్దు. ఎప్పుడు ఇక్కడ మళ్ళీ నా కాయిల్ కనెక్ట్ అయ్యి ఉంది, మరి ఇక్కడ ఎంత ఉంటుంది అన్న? 3.7 to 4.2 ఉంటుంది. మరి కాయిల్కి ఇటువైపు ఇదే లైన్ కదా, ఇటువైపు ఇంత ఉంది అంటే అటువైపు ఎంత ఉంటుంది అన్న? నేను సెట్ ఆన్ చేయాల, ఓన్లీ బ్యాటరీనే పెట్టా. 3.7 to 4.2నే ఉంటుంది. మరి ఇటువైపు 3.7 to 4.2 వచ్చిందంటే డయోడ్కి అటువైపు ఎంత ఉంటుంది అన్న? సేమ్ వోల్టేజ్, ఏసీని డీసీనిగా మార్చుతుంది అంతే. ఎంత ఉంటుంది అన్న? 3.7 to 4.2. అంటే ఇప్పుడు నేను సెట్ ఆన్ చేయకుండా నేను ఓన్లీ బ్యాటరీ పెట్టంగానే ఈ లైన్కి నాకు వోల్టేజ్ వస్తుందా రావట్లేదా? ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే డిస్ప్లే కనెక్టర్కి వెళ్తుంది అన్న. ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అన్న? డిస్ప్లే కనెక్టర్కి వెళ్తుంది. ఈ వోల్టేజ్, యానోడ్ వోల్టేజ్ అనేది పాజిటివ్ అన్న, లైట్లకి వెళ్ళే పాజిటివ్ వోల్టేజ్. అర్థమైందన్న? నేను బ్యాటరీ పెట్టంగానే డిస్ప్లే కనెక్టర్కి పాజిటివ్ లైన్ ద్వారా నాకు 3.7 to 4.2 వోల్టేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు బ్యాటరీ ఉండగా డిస్ప్లేలు మార్చుతున్నప్పుడు మీకు లైటింగ్ అనేది పిన్ టు పిన్ కూర్చోబెట్టరు కాబట్టి పక్క పిన్కి టచ్ అయ్యి కదా కూర్చుంటుంది. ఎప్పుడైతే షార్ట్ అయిందో ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఇచ్చాడు కాబట్టి రెసిస్టర్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డ్యామేజ్ అయ్యేది రెసిస్టర్ మాత్రమే. ఇది కాకుండా డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, నాకు ఐసీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నాకు చివర్లోని ఫ్యూజులు ఇస్తున్నాడు. అయితే కాయిల్ని రెసిస్టర్ సైజులో ఇచ్చేదాన్ని ఎఫ్ఎల్ అంటాం, అది ఫ్యూజ్లా పనిచేస్తుంది. అలాగే రెసిస్టర్ ఏదైతే ఒకటే లైన్లో ఉండి 100 ohms లోపు ఉంటుందో అది కూడా నాకు ఫ్యూజ్ లాగే పనిచేస్తుంది. కాబట్టి కనెక్టర్కి దగ్గరలోనే ఉంటాయి ఎప్పుడు కూడా ఎఫ్ఎల్స్ కానీ ఇలాంటి 100 ohms రెసిస్టర్లు కానీ. ఇది ఫిక్స్ అయిపోండి అన్న. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ నువ్వు బ్యాటరీ పెడితే 3.7 to 4.2 వోల్టేజ్ వెళ్ళింది కాబట్టి మీరు బ్యాటరీ ఉండగా ఎప్పుడు కూడా డిస్ప్లేలు మార్చవద్దు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మరి నాకు లైట్లు ఎలగాలి అంటే, డిస్ప్లే పెట్టినప్పుడు లైట్లు ఎలగాలి అంటే నాకు కావాల్సిన వోల్టేజ్ మోడల్ని బట్టి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ కావాలి. తక్కువ లైట్లు ఉన్నాయంటే 16 వోల్టేజ్, దానికంటే కొన్ని ఎక్కువ లైట్లు ఉన్నాయంటే 22 వోల్టేజ్, దానికంటే ఎక్కువ ఉన్నాయంటే 28, ట్యాబ్లు ఉన్నాయి 38 వోల్టేజ్ వరకు కావాలి. ఆ వోల్టేజ్ని బట్టి ఈ ఐసీని తయారు చేస్తాడు. ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ని బట్టి ఐసీని తయారు చేస్తాడు. ఐసీని తయారు చేయడం అంటే స్విచ్చింగ్ ఎన్నిసార్లు చేయాలి అని, ఎన్నిసార్లు స్విచ్చింగ్ చేయాలన్నది ఐసీని ప్రోగ్రామ్ చేసి ఉంచుతాడు. ఓకే అని ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తా, బ్యాటరీ పెట్టి ఉంచా కదా, డిస్ప్లే పెట్టి ఈ బేసిక్ మోడల్స్కి కొన్నాటికి డిస్ప్లే పెట్టకపోయినా కానీ సెట్ ఆన్ చేస్తే వోల్టేజ్ వచ్చేస్తుంది అన్న. నేను డిజిటల్ ఐసీలు చెప్పేటప్పుడు సిపియూ చెప్తేనే వోల్టేజ్ పంపించాలి, స్విచ్చింగ్ స్టార్ట్ చేయాలి. అది ఎప్పుడు చెప్తుంది సిపియూ? డిస్ప్లే పెడితేనే వోల్టేజ్ పంపిస్తుంది అది. అలాగే ఇక్కడ నాకు ఒక లైన్ ఉందన్న, సిఏబిసి అనే లైన్. ఇది కూడా లైను నాకు డిస్ప్లేకే కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి గీసేస్తాను, ఇది సిఏబిసి లైన్ అన్న. ఇది కూడా ఏంటి అంటే డిస్ప్లేకే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఐసీ లైన్ కానీ కొన్ని నాకు డిస్ప్లే పెడితేనే వోల్టేజ్లు వస్తాయి. సిఏబిసి కంటెంట్ అడాప్టివ్ బ్యాక్లైట్ కంట్రోలర్. దాని ఉద్దేశం ఏంటి అంటే, దాని అబ్రివేషన్లో మీనింగ్ ఏంటి అంటే, నువ్వు లైటింగ్ తగ్గించినా పెంచినా దీని ద్వారా మాత్రమే జరుగుతుంది. అర్థమైందన్న? అలాగే ఐసీ అవుట్పుట్ పంపించాలన్నా దీని ద్వారానే జరుగుతుంది. ఈ లెగ్ ఐసీలు ఏదైతే బేసిక్ ఐసీ ఉందో ఈ ఐసీల్లో
మొత్తం కంట్రోల్ చేసేది ఈ సిఏబిసి లైన్. అలాగే ఆ లైన్కు వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పల్స్ విత్ మాడ్యూల్ పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ వస్తుందన్న. పవర్ ఐసీ నుంచి నాకు ఎంత వోల్టేజ్ వస్తుందన్న 1.8 వోల్టేజ్ వస్తుంది అన్న. ఓకేనా? ఈ 1.8 వోల్టేజ్ నువ్వు డిస్ప్లే పెడితేనే ఈ లైన్కు వోల్టేజ్ వచ్చింది. క్లియర్? ఓకేనా? ఇప్పుడు నేను సెట్ ఆన్ చేశాను కదా, డిస్ప్లే పెట్టి సెట్ ఆన్ చేస్తున్నా. కొన్ని సెట్లకి డిస్ప్లే లేకపోయినా వోల్టేజ్లు వస్తాయన్న. నాకు ఏదైనా కానీ ఓవరాల్గా కొన్ని మోడల్స్కి డిస్ప్లే పెడితేనే చాలా మోడల్కి డిస్ప్లే పెడితేనే వోల్టేజ్ వస్తాయి. కాబట్టి నీకు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ రావట్లేదు అనుకోండి, డిస్ప్లే పెట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను డిస్ప్లే పెట్టి సెట్ ఆన్ చేశాను. సెట్ ఆన్ చేసిన తర్వాత నాకు ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది, స్విచ్చింగ్ అవ్వడానికి కాయిల్కి వోల్టేజ్ వచ్చింది, అలాగే డయోడ్కి వోల్టేజ్ వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఎప్పుడైతే ఆన్ చేశానో నాకు ప్రతి లైన్ కూడా, ఇప్పుడు సిఏబిసి లైన్ కూడా నాకు వోల్టేజ్ వచ్చింది కదన్నా. ఎప్పుడైతే నాకు పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ వచ్చిందో ఇది కంట్రోల్ అని రాసా. ఎప్పుడైతే దీనికి వోల్టేజ్ అందిందో, నాకు పల్స్ విత్ మాడ్యూల్ అనే లైన్ ద్వారా ఎప్పుడైతే పల్స్ అందినాయో వెంటనే ఐసీ అనేది స్విచ్చింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అన్నా? గ్రౌండ్ కనెక్ట్ అయ్యే కదా నాకు స్విచ్చింగ్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడున్న బాల్ నుంచి ఇక్కడి నుంచే కదన్నా ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆన్ ఆఫ్ చేయడం వల్ల నాకు ఎంత వోల్టేజ్ కావాలి? 16 వోల్టేజ్ కావాలి. 16 వోల్టేజ్ కావాలంటే ఎన్నిసార్లు స్విచ్ చేయాలి? దీని ద్వారా నాకు ఎప్పుడైతే వోల్టేజ్ అందిందో ఐసీ అనేది అప్పుడు స్విచ్చింగ్ స్టార్ట్ చేస్తుంది అన్నది గుర్తుంచుకోండి. ఎప్పుడైతే నాకు ఈ పల్స్ అందినాయో వెంటనే ఇది స్విచ్చింగ్ ఎన్నిసార్లు చేయాలన్నది డిజైన్ చేసి ఉంటుంది. ఎంత వోల్టేజ్ కావాలో అన్నిసార్లు స్విచ్చింగ్ చేస్తుంది. ఎప్పుడైతే స్విచ్చింగ్ చేసిందో ఇప్పుడు ఈ కాయిల్లో నాకు నెగిటివ్ పల్స్తో పాటు పాజిటివ్ పల్స్ కూడా స్టోర్ అయినాయి కదనా. ఎప్పుడైతే స్విచ్చింగ్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతుందో నాకు హై యాంపియర్ నాకు సేవ్ చేసుకుంది. ఎప్పుడైతే ఇంక ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అవ్వగానే ఇదంతా లోడ్ ఏమవుతుందన్నా, ఒక బెలూన్లోకి నేను గాలి ఊదినప్పుడు ఆ గాలిని నేనేమన్నా ఎలక్ట్రాన్స్ అన్నా. ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడ బెలూన్ లాగా ఉబ్బనే ఉంది, అంతేగా. ఇలా వచ్చి ఇలా ఉంది, నేను ఊదించాను, ఈ పాయింట్ని ఊదించి నొక్కిపెట్టి ఉంచా. ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ ఓపెన్ చేసేసానో అంటే ఓపెన్ చేసి ఎయిర్ మొత్తం వెళ్ళడంతో పాటు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడతో ఆగిపోయింది కదా. ఇప్పుడు స్విచ్ ఓపెన్ అయిపోవడం అంటే ఇంక ఇక్కడ ఏం లేదు, ఇంకా ఇక్కడ నాకు లోడ్ ఎలా వెళ్తుంది, దీని మించి వెళ్తుంది. అంటే ఎయిర్ అనేది ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇటువైపు ఎటు కావాలో అటు వెళ్తున్నాయి. అందులో ఫోర్స్ కూడా ఉంది కదా, నన్ను ఒక్కసారిగా వదిలితే ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఆ ఫోర్సు ఎలక్ట్రాన్స్ అనేవి అంతా కూడా ఆ లోడ్కి ఎంత కావాలో అంత ఎలక్ట్రాన్స్ బట్టే తయారు చేస్తాడు కదా. ఎంత స్పీడ్ కావాలో అంటే ఒకసారి వదిలితే నాకు ఎంత స్పీడ్ వస్తుందన్న ఎయిర్, ఆ స్పీడ్నే మనం వోల్టేజ్ అంటున్నాం, ఆ ఎయిర్నే మనం ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్లాక్ రెడ్ ఎలక్ట్రాన్స్లో బ్లాక్ ఎలక్ట్రాన్స్ని ఆపేసి ఓన్లీ రెడ్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే ఎలో చేసింది. అప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ ఇప్పుడు ఎంత వస్తుంది అంటే మోడల్లో ఆ స్విచ్చింగ్ని బట్టి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు నా పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదన్నా? ఎప్పుడైతే నాకు స్విచ్చింగ్ ఎన్నిసార్లు నాకు 16 వోల్టేజ్ కావాలి, ఎన్నిసార్లు స్విచ్ చేయాలో అన్నిసార్లు స్విచ్ చేస్తుంది. అలాగే నాకు బ్లాక్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయినాయి, అలాగే రెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే స్విచ్చింగ్ చేయలేనప్పుడు ఈ కాయిల్ నార్మల్గా వోల్టేజ్ని స్టోరేజ్ చేసి పంపిస్తుంది, అంతే తప్ప వోల్టేజ్లో మార్పు లేదు. 3.7 to 4.2నే ఉంది. క్లియర్గా అర్థమైందాను? ఎప్పుడైతే మరి ఒక లైట్లు పంపించడానికి కావాల్సిన వోల్టేజ్ అయితే పంపించింది ఐసీ, అవునా కాదా అన్న? మరి అందులో నాకు లైట్స్, ఇప్పుడు డిస్ప్లే ఇక్కడే ఉంది అనుకుందాం, డిస్ప్లేలో లైట్లు ఉంటాయి కదన్న. ఎలాగా సిరీస్ అంటే ప్లస్ మైనసే కదన్న. ఇది ఇక్కడ వరకే అన్న, ఒకటే ఇక్కడే ఉంది కదా, లేకపోతే ఇలాగే. ఓకే, ఇలా లైట్స్ ఉంటాయి. ఈ లైట్లు కావాల్సిన పాజిటివ్ వోల్టేజ్ వెళ్ళింది. మరి నాకు లైట్ వెలగడానికి ఒక పాజిటివ్ లైన్ పంపిస్తే సరిపోయిద్దా? గ్రౌండ్ కూడా కావాలి. ఆ గ్రౌండ్ని ఎలా చేసాడు, ఇదిగోండి అన్న. ఇక్కడ పాజిటివ్ నుంచి వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ని ఇది తీసుకొని ఏం చేస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇస్తే ఎక్కడి నుంచి ఇది గ్రౌండ్ అవుతుంది అన్న, ఐసీ నుంచి గ్రౌండ్ అవుతుంది. అర్థమైందన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐసీలో ఒకటే గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ ట్రాక్ ఊడిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్ ట్రాక్ ఊడిపోయింది, లేదా పిన్ వాటర్ డ్యామేజ్ వల్ల ఊడిపోయింది. లైటింగ్ వచ్చుద్దా అంటే రాదు, ఎందుకంటే వోల్టేజ్ గ్రౌండ్ అవ్వట్ల. ఎప్పుడైనా గ్రౌండ్ కనెక్ట్ అయి ఉన్న రెసిస్టర్, ప్యారలల్లో ఉన్న రెసిస్టర్ ఒక లైన్లో ఉంది అంటే అది బాగుందా లేదా అని నువ్వు ఓమ్స్ మోడ్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిందే. ఎప్పుడైతే నువ్వు ఓమ్స్ మోడ్లోకి వెళ్ళి చెక్ చేసావో, దాని వాల్యూ చూపించిందో, అప్పుడు మాత్రమే ఆ లైన్ ఓకే.
ఎందు గురించి ఈ మాట చెప్తున్నానంటే నాకు ఈ సెక్షన్లో జరిగే ఎక్కువ ప్రాబ్లం ఏంటి అంటే ఈ లెగ్ ఐసీలో ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు జిఆర్ వాల్యూలు చెక్ చేస్తున్నారు, అందరూ వోల్టేజ్లు చెక్ చేస్తున్నారు, రన్నింగ్ ఐసీలు మార్చుతున్నారు, కానీ అవ్వట్లేదన్నా ఎందుకు అవ్వట్లా? ఇక్కడ ఉన్న యాంపియర్ని ఇది గ్రౌండ్ చేయాలి. ఇక్కడ ఇది ఓపెన్ అవ్వడం వల్ల అది గ్రౌండ్ అవ్వట్లా. నేను జిఆర్ వాల్యూ చెక్ చేశాను జిఆర్ వాల్యూ దేని వల్ల వస్తుంది? ఐసీ వల్ల వస్తుంది. నీకు జిఆర్ వాల్యూ నీకు ఇక్కడ ఓపెన్ అయిపోయినా అదే జిఆర్ వాల్యూ వచ్చింది, ఇది బాగున్నా అదే జిఆర్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఏ సెక్షన్లో అయినా రెసిస్టర్ అనేది ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు చెక్ చేయాల్సిందే. ఓమ్స్ మోడ్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేయాల్సిందే. అలానే ఇక్కడ సిఏబిసి లైన్కి చూడండి ఇది ఎన్సి ఉంటుంది, ఒకటి ఎన్సి ఉంటుంది, ఒకటి 0 ohms రెసిస్టర్ ఉంటుంది. వచ్చిన వోల్ట్ 0 ohms రెసిస్టర్ అంటే లైక్ ఏ ఫ్యూజింగ్, ఇది కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్లో ఏదైనా వోల్టేజ్ని ఇక్కడ రెసిస్టర్ ఇచ్చాడు కదన్నా 40k ohms ఇచ్చాడు. ఇక్కడ ఈ రెసిస్టర్ ఓపెన్ అయిపోయినా నీకు జిఆర్ వాల్యూ బాగానే ఉంటుంది, కానీ నీకు లైటింగ్ రావట్లా. అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, వోల్టేజ్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ రావట్లా. అలాంటప్పుడు అక్కడ రెసిస్టర్ ఓమ్స్ మోడ్లో చెక్ చేయాలి, ఇక్కడ రెసిస్టర్ నువ్వు ఓమ్స్ మోడ్లో చెక్ చేయాలి. నువ్వు ఈ ప్యారలల్లో ఏదైతే రెసిస్టర్ ఇచ్చాడో ఇక నుంచి ఏ సెక్షన్లో అయినా ఖచ్చితంగా నువ్వు ఆ రెసిస్టర్ని ఓమ్స్ మోడ్లో చెక్ చేయాల్సిందే ఫస్ట్. మరి నాకు ఇక్కడ నుంచి జిఆర్ వాల్యూ ఎంత వచ్చిందన్న 0.600. మరి ఈ జిఆర్ వాల్యూ అనేది ఒకవేళ 0.700 ఉంది అనుకోండి, ఈ రెండాట్లో నాకు ఏ వాల్యూ చూపించొద్దన్న అక్కడ? ఇది ఎందుకు ఇచ్చాడు ఈ లైన్ అన్నది తెలియాలి. ఇప్పుడు మీకు నేను డిస్ప్లే పెట్టి సెట్ ఆన్ చేసినప్పుడు స్విచ్చింగ్ స్టార్ట్ అయ్యి ఏసీని డీసీగా మార్చి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ వచ్చింది. ఆ వోల్టేజ్ లైన్నే మళ్ళీ తీసుకొని వచ్చి ఓవిపి కింద ఈ బాల్ కనెక్ట్ చేశాడు. ఈ బాల్ చేసే పని ఏంటిది అంటే ఐసీ అసలు వాడికి 16 వోల్టేజ్ కావాలి. వాడికి 16 వోల్టేజే వెళ్తుందా, తక్కువ వెళ్తుందా, లేదా ఎక్కువ వెళ్తుందా? ఈ విషయం ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్. ఒకవేళ 16 వోల్టేజ్ కంటే ఎక్కువ వెళ్ళినట్టయితే మళ్ళీ ఫర్ సపోజ్ ఈ లైన్కి 16 వోల్టేజ్ కావాలి, 18 వోల్టేజ్ వస్తుందని తెలుస్తుంది, 18 వోల్టేజ్ వస్తుంది ఎమ్మన్నే అది ఐసీకి తెలుస్తుంది. ఎప్పుడైతే 18 వోల్టేజ్ వస్తుందని ఐసీకి తెలిసిందో అప్పుడు ఇదేం చేస్తుంది? స్విచ్చింగ్ని తగ్గిస్తుంది. కంట్రోల్ చేయడానికి, స్విచ్చింగ్ కంట్రోల్ చేయడానికి ఈ ఓవిపి లైన్ అనేది యూజ్ అవుతుంది.